హాయ్ గాయ్, నేను ఇవాళ ఒక స్నాక్ ఐటెం తయారు చేయబోతున్నాను అనమాట. అదే చిప్స్, హాట్వే అనమాట. మనకి పిల్లలకి స్నాక్స్ బాక్సుల్లోను వాటిలోను బాగా ఈజీ అవుతుంది, క్విక్ అండ్ ఈజీ అనమాట. దానికోసం నేను రైస్ కుక్కర్ కప్పుతో 3 కప్స్ మైదా పిండి అయితే తీసుకుంటున్నాను. మన ఇష్టము, మైదా పిండి ప్లేస్ లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు, లేదా రెండు హాఫ్ గా కలిపి అదొకటి ఇదొకటి, అదొక కప్పు ఇదొక కప్పుగా కూడా తీసుకోవచ్చు అనమాట. నేనైతే మొత్తం మైదా పిండితోనే చేస్తున్నాను, ఎందుకంటే గోధుమ పిండి దానికి మైదా పిండి దానికి టేస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. 3 గ్లాసెస్ నేను మైదా పిండి తీసుకున్నాను. 1 స్పూను జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్, నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను, సరిపోతుంది మ్యాక్సిమం. ఇవన్నీ కూడా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నేను ఇంట్లో తయారు చేసుకున్న వెన్నపూస ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను అనమాట. ఏ స్నాక్స్లో అయినా కానీ వెన్నపూస వేయకపోతే ఆ టేస్ట్ ఏం బాగోదు. సో ఈ విధంగా మొత్తం ఈ వెన్నంతా ఇందులో కలిసేలాగా కలుపుకుందాం. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఒక 10 మినిట్స్. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యే లోపల ఇప్పుడు మనం కలుపుకున్న పిండి ఉంది కదా, ఇలా చపాతీ పిండికి మనం ఎలా అయితే తీసుకుంటామో ఆ విధంగా తీసుకుని చపాతీలాగా ఒత్తేసుకోవాలన్నమాట. అంటే బాగా పలుచుగా చపాతీలాగా ఒత్తుకోకూడదు, కొంచెం మందంగా ఒత్తుకోవాలన్నమాట. కొంచెం మందంగా ఒత్తుకుంటేనే అవి కొంచెం పొంగుతాయి. కొంచెం పొరపిండి వేసుకోవాలి, ఎందుకంటే అంటుకుంటుంది కాబట్టి. ఈ విధంగా మందంగా అయితే చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని చాక్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి, మనకు కావాల్సినంత సైజులు. ఈ విధంగా డైమండ్స్ లాగా కట్ చేసుకోవాలి. చిన్నగా అయితేనే బాగుంటాయి అన్నమాట, పెద్దగా బాగోవు. చిన్న చిన్న సైజుల్లోనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ విధంగా మళ్ళీ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా ఈ విధంగా వేరు చేసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇట్లా అన్నిటినీ కూడా ఈ విధంగా ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఇలా ఒక్కొక్క చపాతీ చేసుకుని కట్ చేసుకునే లోపల లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందు చేసుకున్న చపాతీని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ కాగిందేమో చూసుకుందాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది, ఒకటి వేసుకొని చూద్దాం ఫస్ట్. ఇప్పుడు మనం ఫస్ట్ ఒకటి వేసుకుని దేవుడికి పెడతాం కదా. ఇప్పుడు మనం తయారు చేసుకున్నవి ఉన్నాయి కదా, ప్లేట్లో వేసుకున్నాం కదా, అవి ఒక్కొక్కటి స్లోగా ఆయిల్లో వేసేద్దాం.
లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే ఏమవుతుందంటే లోపల పచ్చన్నది లేకుండా నీట్గా ఫ్రై అయిపోతుంది అన్నమాట. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిగా అంతా అలాగే ఉంటుంది. సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇంకో చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాం. చట్పట్ టీ టైమ్ స్నాక్స్ చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. నాకు ఈ డబ్బాడైతే అయినాయి. నేను తీసుకున్న 3 కప్స్ మైదా పిండికిను ఇంత అయినాయి. సో చూద్దాం, ఒకటి ఇరక్కొట్టి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ గాయస్.